సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులైంది వీడియో చేసి, బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను, ఏమనుకోకండి. సో టుడే టాపిక్ ఏంటో ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. సో మీరు చెప్పిన సజెషన్స్ లో ఒక 4 సజెషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా డిలే ఏం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసి నరుటో వితౌట్ కురామా వర్సెస్ సాస్కే వితౌట్ రినగన్. ఎవరు స్ట్రాంగర్ అండ్ ఎవరు విన్ అవుతారు? ఫస్ట్ నరుటో విషయానికి అయితే వద్దాము. ఇషికి ఓట్సుట్సుకిని డిఫీట్ చేయాలని బేరన్ మోడ్ యూజ్ చేస్తాడు. అక్కడ తన మేజర్ పవర్ సోర్స్ అయిన కురామాని కోల్పోతాడు, అదే చాక్రా. సో మనకు తెలిసిందే చాక్రా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. సో కురామా లేకుంటే నరుటోకి మ్యాసివ్ చాక్రా ఉండదు. తన దగ్గర స్టిల్ సేజ్ మోడ్ ఉంటుంది, షాడో క్లోన్స్ ని యూజ్ చేయగలుగుతాడు, రసెంగాన్, రసెన్ షురికెన్. సో ఇలాంటి పవర్స్ అయితే ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. బట్ వాటిని ఎక్కువగా యూజ్ చేయలేడు, అదే అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఇప్పుడు సాస్కే విషయానికి వస్తే తను కూడా సేమ్ బొరోష్ కి స్నీక్ అటాక్ చేసి తన రెనగాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. రెనగాన్ పోవడం వల్ల తను కూడా కొన్ని పవర్స్ ని యూజ్ చేయలేడు, బట్ అమాత్రేస్ యూజ్ చేయగలుగుతాడు. అండ్ చిడోరి, ఫైర్ స్టైల్ అండ్ ఇంకా చాలా ఎబిలిటీస్ ఉంటాయి, బట్ కొన్ని ఉండవు. లైక్ స్పేస్ టైం ట్రావెల్, అమినోటో జీకరా, ఎంటోన్ అండ్ ఇంకా పర్ఫెక్ట్ సుసానో, ఇలాంటివి అయితే ఉండవు. ఎవరు స్ట్రాంగర్ అంటారా? నరుటో అయితే కురామాని కోల్పోయాక ట్రైనింగ్ ఏం తీసుకోడు. అండ్ యాజ్ ఏ హొకాగే తనకి వేరే పనులు కూడా ఉంటాయి. అండ్ కవాకి కూడా తన ఓన్ డైమెన్షన్ లో నరుటోని సీల్ చేస్తాడు. సో తన రోల్ అక్కడతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో తను స్ట్రాంగ్ గా మారడానికి వేరే రీజన్ అనేది లేదు. అండ్ సాస్కే ఏమో బొరుటోతో ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ కోడ్ హూ ఇస్ ఆన్ ద లెవెల్ ఆఫ్ జీగన్ తనతో ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడు. అండ్ తన ఐని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. సో దాన్ని బట్టి ఆబ్వియస్ గా సాస్కేనే స్ట్రాంగర్. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు అంటే ముందే చెప్తున్నాను, ఈక్వల్ టర్మ్స్ మాత్రం కాదు. సో నరుటో దగ్గర కురామా ఉండటం వల్ల తన స్ట్రెంగ్త్, స్పీడ్ ఇవి ఎక్కువగా ఉండేవి, బట్ కోల్పోయాక వీక్ అవుతాడు. బట్ సాస్కే దగ్గర మాత్రం తన ఎటర్నల్ మాంగిక్యూ షరింగన్ అలానే ఉంటుంది. సో ఇది తన మేజర్ సోర్స్ స్పీడ్ లో. అండ్ చాక్రా రిసోర్సెస్ కూడా అలానే ఉంటాయి. హాఫ్ సుసానో కూడా యూజ్ చేయగలుగుతాడు. ఎలా అంటే ఆల్రెడీ ఇటాచి, మాద్రా, షుసి కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో నరుటో దగ్గర సుసానోని కౌంటర్ చేయడానికి కూడా ఏం లేవు. అండ్ చాక్రా వైజ్ గా కూడా సాస్కే దగ్గర రెనగన్ ఉండదు. అండ్ మనకి తెలిసిందే సాస్కే చాక్రా మోస్ట్లీ రెనగన్ కే యూజ్ చేస్తాడు. ఒకవేళ అది లేదంటే తను ఎక్కువ టైం వరకు ఫైట్ చేయగలుగుతాడు, ఎందుకంటే తన చాక్రా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్ గా సాస్కేనే నరుటో కన్నా స్ట్రాంగర్. అండ్ ఒక ఫైట్ లో కూడా విన్ అవుతాడు, ఎందుకంటే మేజర్ గా సుసానోని కౌంటర్ చేయడానికి నరుటో దగ్గర ఏం లేవు. అండ్ ఆల్ అవుట్ ఫైట్ లో తెలిసిందే సుసానో యూజ్ చేస్తారు అని. సెకండ్ సజెషన్ వచ్చేసి గోజో వర్సెస్ కకాషి. సో గోజో సటోరు స్ట్రాంగెస్ట్ సోర్సరర్ ఇన్ మోడర్న్ ఎరా. తను చాలా స్ట్రాంగ్. లైక్ తన దగ్గర 6 ఐస్ ఉంటాయి, లిమిట్లెస్ టెక్నిక్, కన్వర్జెన్స్ అండ్ ఇంకా డైవర్జెన్స్ అయిన రెడ్ అండ్ బ్లూ రెండింటిని మిక్స్ చేస్తే హలో పర్పుల్ దేన్నైనా అటామిక్ లెవెల్ లో డిస్ట్రాయ్ చేస్తుంది. ఇవే కాకుండా తన 6 ఐస్ తో కర్స్డ్ ఎనర్జీని ఎవ్రీ టైం రిప్లెనిష్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ కర్స్డ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇంకా ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ కూడా ఉంటాయి. ఇప్పుడు కకాషి విషయానికి వస్తే తన దగ్గర డబుల్ మాంగిక్యూ షరింగన్ ఉంటుంది. కాముకి సంబంధించిన స్పేషియల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి, లైక్ స్పేస్ టైం టెలిపోర్టేషన్, కాము లైట్నింగ్, పర్ఫెక్ట్ సుసానో అండ్ ఇంకా ఇంటాజిబిలిటీ. వీటితో పాటు తనకి 1000 జుత్సూస్ కూడా తెలుసు. అండ్ గుర్తుపెట్టుకోండి, తను ఆ 1000 జుత్సూస్ కి కాము ఎబిలిటీని కూడా మిక్స్ చేయగలుగుతాడు. ఇద్దరి దగ్గర చాలా ఓవర్ పవర్డ్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఫీట్స్ విషయానికి వస్తే ఎవరు స్ట్రాంగర్ అనేది తెలుస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎవరు స్ట్రాంగర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. కకాషి ఏమో సుసానోతో కంట్రీస్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. అండ్ టెంటైల్స్, కగుయా హ్యాండ్స్ ని కూడా కట్ చేయగలుగుతాడు. అండ్ ఆల్ కిల్లింగ్ యాజ్బన్స్ ని కూడా తప్పించుకోగలుగుతాడు. రెనెగా నోబిటోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో కూడా డిఫీట్ చేయగలుగుతాడు. అండ్ గోజో విషయానికి వస్తే హలో పర్పుల్ మాక్సిమం అవుట్పుట్ తో ఒక సిటీని డిస్ట్రాయ్ చేసేస్తాడు. చాలా స్ట్రాంగ్ గా ఉండే సూపర్ హ్యూమన్ అయిన టోజిన్ కూడా డిఫీట్ చేస్తాడు. తన దగ్గర ఉన్న బ్లూ ని చాలా విధాలుగా యూజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఎవరు స్ట్రాంగర్ అంటే ఆబ్వియస్లీ కకాషినే స్ట్రాంగర్, ఎందుకంటే తన ఫీట్స్ ని చూస్తేనే అర్థమవుతుంది. సో ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయడం అనేది సో గోజో ఎప్పటికీ చేయలేడు. ఎవరు విన్ అవుతారు అంటే 50-50%. లైక్ డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే కకాషి ఏం చేయలేడు, అండ్ కకాషి కానీ కాము యూజ్ చేస్తే గోజో కూడా ఏం చేయలేడు. ఎవరు ముందు వాళ్ళ పవర్ఫుల్ అటాక్ యూజ్ చేస్తారో వాళ్ళే విన్ అవ్వచ్చు. బట్ నేనైతే కకాషినే విన్ అవుతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే తన కాము వల్ల. సో ఇన్ఫినిటీ అనేది ఎలా వర్క్ అవుతుందంటే అవతలి వాటి ట్రావెల్ డిస్టెన్స్ అండ్ ఇంకా మాస్, షేప్ వీటి మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో కాము ఏంటంటే ట్రావెల్ చేయదు, అది డైరెక్ట్ టార్గెట్ మీద వర్క్ అయిపోతుంది. పాసిబిలీ అక్కడ ఇన్ఫినిటీ అనేది దాన్ని కౌంటర్ చేయలేదు. సో అందువల్ల నేనైతే కకాషి విన్ అవుతాడు అనుకుంటున్నాను. ఒకవేళ కానీ కకాషి డొమైన్ ఎక్స్పాన్షన్ లో కానీ ఉన్నాడు అంటే సో ఇంకా తన సీన్ కూడా అక్కడతో అయిపోవచ్చు. సో ఒక ఫైట్ అనేది దానికి చాలా అవుట్కమ్స్ ఉంటాయి. సో మనకి మెయిన్లీ ఎవరు స్ట్రాంగర్ అనేది కావాలి. సో ఫైట్ అంటే ఇప్పుడు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ గోజో తన ఫుల్ పవర్ యూజ్ చేసి డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తాడు అనుకుందాం. సో తను విన్ అయిపోతాడు. ఒకవేళ కకాషి యూజ్ చేశాడు, తను విన్ అయిపోతాడు. లేదంటే ఇంకోటి ఇంకా జరిగింది. సో ఇలాగ చాలా అవుట్కమ్స్ అనేవి ఉంటాయి ఒక బ్యాటిల్ విషయానికి వస్తే. సో అందువల్ల నేను మీకే వదిలేస్తున్నాను ఎవరు విన్ అవుతారు అనేది. అండ్ థర్డ్ సజెషన్ విషయానికి వస్తే ఇగ్రిస్ వర్సెస్ బెరు. ఎవరు స్ట్రాంగర్ అండ్ ఎవరు విన్ అవుతారు? సో చాలా రోజులైంది నేను సోలో లెవెలింగ్ మీద వీడియో చేసి. ఇగ్రిస్ వన్ ఆఫ్ యాష్బౌన్స్ మోస్ట్ లాయర్ అండ్ ఇంకా ఓల్డెస్ట్ షాడో సోల్జర్. తను వచ్చేసి చాలా స్ట్రాంగ్. తన దగ్గర సూపర్ హ్యూమన్ ఫిజికల్ పవర్స్ ఉంటాయి, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, రిఫ్లెక్సెస్, అక్రోబాటిక్ మూవ్మెంట్, డ్యూరబిలిటీ, నీర్ ఇమోర్టాలిటీ అండ్ రీజనరేషన్, ఎలక్ట్రిసిటీ మ్యానిపులేషన్, ఎయిర్ ప్రెజర్, హీలింగ్, స్పేషియల్ మ్యానిపులేషన్ అండ్ ఓరా. సో ఇలాంటి పవర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏంటనేది అర్థం కాకుంటే కమెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.
అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెరు విషయానికి వస్తే తనకు కూడా సేమ్ సూపర్ హ్యూమన్ పవర్స్ అయితే ఉంటాయి. లైక్ స్ట్రెంత్, స్పీడ్, రిఫ్లెక్సెస్, డ్యూరబిలిటీ అండ్ వీటితో పాటు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, పవర్ అబ్సార్ప్షన్, గ్లూటమీ, హీలింగ్, పాయిజన్ మ్యానిపులేషన్, ఫ్లైట్, ఇమోర్టాలిటీ, రీజనరేషన్ అండ్ ఇంకా పెరాలిసిస్. సో ఎగ్రిస్ కన్నా బెరుకి ఎక్కువ ఎబిలిటీసే ఉంటాయి. బట్ అంత మాత్రాన తను స్ట్రాంగర్ అని చెప్పలేము. ఫస్ట్ ఫీట్స్ వైజ్ గా ఎవరు స్ట్రాంగర్ అనేది చూద్దాము. సో ఫస్ట్ మొనార్క్ బోత్ బెరు అండ్ ఎగ్రిస్ తో ఫైట్ చేశాడు. అండ్ జిన్వు షాడో మొనార్క్ గా మారాక తన పవర్స్ ఇంక్రీజ్ అవడమే కాకుండా తన షాడో సోల్జర్స్ పవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ మొనార్క్ ఇద్దరితో ఫైట్ చేశాడు అండ్ వాళ్ళ పవర్స్ అయితే అక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి. సో తనకి ఐడియా అనేది ఉంటుంది ఇద్దరు ఎంత స్ట్రాంగ్ గా మారారు అని. సో తనే చెప్తాడు అక్కడ హ్యూమన్స్ ని హీల్ చేస్తున్న యాంట్ అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ బట్ ఈ నైట్ చాలా పెద్ద ప్రాబ్లం, ద బ్లడ్ రెడ్ కమాండర్ ఎగ్రిస్ అని అయితే చెప్తాడు. సో దాన్ని బట్టి దానికి ఒక ఐడియా అనేది ఉంటుంది బెరు ఎంత స్ట్రాంగ్ గా మారాడు అండ్ ఎగ్రిస్ ఎంత స్ట్రాంగ్ గా మారాడు అని. ఫస్ట్ మొనార్క్ అలా చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఎగ్రిస్ ఎక్స్పీరియన్స్ అని బ్యాటిల్ ఐక్యూ అనేది ఒక మోనార్క్ లెవెల్లో ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అంటే సో ఒక ఫైట్ లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ ఐక్యూతో పాటు. సో బెరుకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ బ్యాటిల్ ఐక్యూ ఉంటుంది. బట్ ఎగ్రిస్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ చూసాం బేలియన్ బెరుని మెయిన్లీ తన ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా స్పీడ్ తో డిఫీట్ చేస్తాడు. ఒక ఫైట్ లో కూడా ఎగ్రిస్ కి ఎడ్జ్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా బ్యాటిల్ ఐక్యూ. బట్ పొటెన్షియల్ వైజ్ గా బెరు స్ట్రాంగ్ గా ఉంటాడు అండ్ ఒక ఫైట్ లో కూడా విన్ అవుతాడు. ఎలా అంటే మనకి తెలిసిందే బెరు అవతల వాళ్ళ స్కిల్ ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు అని. సో బెటర్ హ్యాక్సెస్ ఉంటే వాళ్ళే విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫైట్ లో. అండ్ ఫోర్త్ సజెషన్ వచ్చేసి డానియల్ వర్సెస్ గన్. ఫస్ట్ టైం లుకిజం నుంచి ఒక సజెషన్ అయితే వచ్చింది. సో లుకిజం ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎవరు స్ట్రాంగర్ అంటే వీళ్ళ స్ట్రాంగెస్ట్ వర్షన్స్ అయితే తీసుకుందాము. గన్ స్ట్రాంగెస్ట్ ఫామ్ వచ్చేసి ఓనీ గన్, అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్ ప్లస్ అల్ట్రా ఇన్స్టింక్ట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ స్టేట్ లో గన్ మామూలుగా ఉండడు. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాడు. లైక్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అయిన గూ కిమ్ ని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. అంటే అక్కడ గూ కిమ్ ఫుల్ పవర్ యూజ్ చేయలేదనుకోండి, ఈ మోడ్ లో గన్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, స్పీడ్, రిఫ్లెక్సెస్, డ్యూరబిలిటీ అండ్ ఇంకా రియాక్షన్ స్పీడ్. సో ఇలాంటివి అయితే ఉంటాయి ఫిజికల్ పవర్స్. అండ్ సెకండ్ బాడీ డానియల్ కూడా ఏం తక్కువ కాదు. సో తనకి కూడా సూపర్ హ్యూమన్ అంత లెవెల్ కాదు కానీ సో తన ఫిజికల్ ఎబిలిటీస్ కూడా అలానే ఉంటాయి. అండ్ వాటితో పాటు తన హీట్ మోడ్ అండ్ ఇంకా మెయిన్లీ అల్ట్రా ఇన్స్టింక్ట్ అండ్ వేరే వాళ్ళ మూవ్స్ ని కాపీ చేయగలుగుతాడు అండ్ వేరే వాళ్ళ మూవ్స్ ని కూడా కాపీ చేయగలుగుతాడు. సో లుకిజం లో ఎవరు స్ట్రాంగర్ చెప్పడానికి ఒక థింగ్ అయితే ఉంది, అదే మాస్టరీ. సో ఎక్కువ మాస్టరీస్ ఉన్న వాళ్ళే స్ట్రాంగర్. ఇప్పటి వరకు చూసుకుంటే గన్ కి 2 మాస్టరీస్ ఉంటాయి, లైక్ స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్. అండ్ వీటితో పాటు యూనిక్ స్కిల్ ఒకటి ఉంటుంది అండ్ పాత్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ డానియల్ విషయానికి వస్తే ఇవేం లేవు, జస్ట్ ఒక పాత్ అనేది ఉంటుంది అండ్ అది పర్ఫెక్ట్ గా కూడా లేదు. ప్లస్ అది ఒక ఫైట్ లో యూస్ఫుల్ కానీ ఎవరు స్ట్రాంగర్ అని చెప్పడానికి ఎందుకు పనికిరాదు. సో గన్ కి 2 మాస్టరీస్ అండ్ ఇంకా యూనిక్ స్కిల్ ఉంది కాబట్టి తనే స్ట్రాంగర్. అండ్ ఎవరు విన్ అవుతారు అంటే మాత్రం డానియల్, అసలు దాంట్లో డౌట్ కూడా లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఫైట్ చూసాము, ఓనీ గన్ వర్సెస్ యుఐ డానియల్, ఎవరు విన్ అయ్యారు అనేది కూడా చూసాము. సో డానియల్ అసలు చాలా ఈజీగా డిఫీట్ చేసేసాడు గన్ ని. అది ఒక లో టు మీడియం డిఫికల్టీ ఫైట్ అంతే, ఎందుకంటే మ్యాచ్ అప్ అలాంటిది. సో ఓనీ గన్ వచ్చేసి టెక్నిక్స్ వీటి గురించి ఏం పట్టించుకోడు. సో ఒక బీస్ట్ లాగా ఫైట్ చేస్తాడు అంతే. బట్ డానియల్ వచ్చేసి సో ఒక కూల్ మెషిన్ లాగా సో పర్ఫెక్ట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. ఒకవేళ మనం కానీ నార్మల్ బేస్ గన్ ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం తను చాలా అంటే చాలా ఈజీగా విన్ అయిపోతాడు. ఎందుకంటే తనకి డానియల్ అల్ట్రా ఇన్స్టింక్ట్ వీక్నెస్ అనేది తెలుసు కాబట్టి. అండ్ దాన్ని యూజ్ చేస్తే తను యుఐ లేకుండా డానియల్ ని డిఫీట్ చేయగలిగాడు. సో ఓవరాల్ గా ఓనీ గన్ స్ట్రాంగర్ అండ్ ఒక ఫైట్ లో మాత్రం యుఐ డానియల్ విన్ అవుతాడు. సో ఇక్కడతో 4 సజెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను యాక్చువల్లీ 5 అనుకున్నాను, బట్ ఆ సజెషన్ వచ్చేసి షార్ట్ వీడియోగా చేస్తేనే బెటర్ అనిపించింది. సో ఇప్పటివరకు వీడియో కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. సో ఇలాంటి సజెషన్స్ కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో వీడియో అయితే అంతే గైస్, నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే కరెక్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.